సభాస్థలిలో ఆసీనులైన మహనీయులందరికీ, మన సామాజిక వర్గానికి చెంది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న పెద్దలు ఎందరో ఇక్కడ ఉన్నారు. లక్ష్మణ్ గారు, అలాగే ఐఏఎస్ గోపాలకృష్ణ గారు, మా దానం నాగేంద్ర గారు, ఇంకా అందరూ పేరు పేరున చెప్పాలంటే దానికే సమావేశ సమయం అంతా అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. కానీ కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇంకా అనేక పేర్లతో దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలతో సహా కానీ పిలువబడుతున్న మన సామాజిక వర్గం వారందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. మనకు అంటే ముందుగా అటువంటి నెగిటివ్గా మొదలు పెట్టవచ్చునో లేదో నాకు తెలియదు, కానీ మన సామాజిక వర్గానికి నాకు ఊహొచ్చినప్పటి నుంచి ఒక విమర్శను ఎదుర్కొంటూ ఉంటాం. మా పక్కన అది సామెత అయిపోయింది. గోదావరి జిల్లాలో కాపుల సంఘం పీతల మంగం అన్నారు. కాపుల సంఘం పీతల బుట్ట. ఒక్క పీత పైకి వెళ్ళాలని ప్రయత్నిస్తే 10 పీతలు కిందకు లాగుతాయనేది ఒక సామెత చేసేశారు. నిజంగా మనలో అంత అభిప్రాయ భేదాలు ఉన్నాయో, అంత చిన్న మనస్సు మనదో నాకు తెలియదు, కానీ అదొక వాడుక చేసేశారు, కాపుల సంఘం పీతల మంగం. కానీ మన సామాజిక వర్గం తరఫున అంటే ఆ రోజుల్లో ఆ మాట శుష్కమైనటువంటి అర్థం లేనటువంటి మాట అని చెప్పినటువంటి వాళ్ళు మన సామాజిక వర్గం తరఫున పెద్దగా కనపడలేదు. అలాగే నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవడానికి వెళ్ళినప్పుడు నా సహాధ్యాయి, నా రూమ్మేటు వేరే సామాజిక వర్గానికి చెందిన ఆయన, నేను ఏదైనా మాట్లాడితే ఆయన ఊరుకోయా, మీ నాయుడు సంగతి మాకు తెలుసు, 4 ఎకరాలు అమ్మితే కానీ నాయుడు కాదు అన్నాడు. అది కూడా ఒక సామెతలాగా ఉన్నది ఆ ప్రాంతాల్లో, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఆ రోజుల్లో 4 ఎకరాలు అమ్మితే కానీ నాయుడు కాదు. ఎందుకంటే మనకి ఆర్థిక పటిష్టత కానీ లేదా వెసులుబాటు కానీ ఏమాత్రం ఉన్నా మనం దర్జాలకి, హోదాలకి మన కష్టార్జితాన్ని కూడా లేకపోతే పెద్దల కష్టార్జితాన్ని కూడా వృధా చేస్తామనేటువంటిది ఒక నానుడి. మనకి జాగ్రత్త లేదు అనేది ఒకటి, మనకు ఐకమత్యం లేదు అనేది రెండవది. ఈ 2 అపభ్రంశమైన మాటలు మన సామాజిక వర్గానికి చేరకుండా మనం అంతా ఒకే మాట మీద ఉంటే అదే ఎంతో బలం, గౌరవం, మర్యాద సమాజంలో తీసుకొస్తాయని మీ అందరికీ మనపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున కూడా కులం పేరు చెప్పి సంఘాలు అనేక కార్యక్రమాలు చేయడానికి వందలాది సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరు ఏం చేసినా వేరే వారు ఇది మనకు వ్యతిరేకంగా పెట్టారేమో అని ఆలోచించేటువంటి పరిస్థితి. దయచేసి అటువంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని, ఈ సమాఖ్య అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ని పెట్టుకుని మొదలుపెట్టినప్పుడు మా ప్రథమ ఆశయం ఏమిటంటే, అయ్యా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇంకా 100 పేర్లతో పిలువబడుతున్నటువంటి ఈ కష్టజీవులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. మనలో మనకి ఈ అభిప్రాయ భేదాలు, ఈ ఉపకులాలు, దానికి మళ్ళీ ఇంకొక అది ఇది పెట్టుకుని చేసుకోవడానికి వీల్లేదు సుమా. మీకు చెప్పాలి, యాక్చువల్గా మిరియాల రాఘవరావు ఎక్కున్నారు. మిరియాల వెంకట్రావు గారు చనిపోతే, జీవితం అంతా సామాజిక వర్గం కోసం ధార చేసిన ఒక పెద్ద మనిషి చనిపోతే, ఆ రాత్రి ఆయన భౌతిక కాయాన్ని మన కాపు సంఘం, ట్యాంక్ బండ్ కాపు సంఘం కార్యాలయం దగ్గర పెడితే మేము వెంటనే పరిగెత్తుకెళ్ళి చూడడానికి వెళ్తే మనస్సు చెదిరిపోయింది. ఆయన మరణం వల్ల అయితే ఇంకా బాధపడింది. కనీసం 10 మంది లేరు అక్కడ. సోకాళ్ళు పెద్ద మనుషులు, కాపు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. మిరియాల వెంకట్రావు గారి భౌతిక కాయం ఒక్కటి మాత్రమే అక్కడ ఉన్నది. అదే ఏమి కనబట్టింది? కనీసం ఆయన భౌతిక కాయానికి నమస్కారం పెట్టడానికి కూడా మనకు సమయం లేదా? ఆయన ఎవరో నాకు పరిచయం లేదు. నాకు జిల్లా జడ్జిగా ప్రమోషన్ రాగానే మిరియాల వెంకట్రావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను మిరియాల వెంకట్రావు నుండి, ఇలా కాపు ఇది మీరు జిల్లా చేయని చాలా సంతోషమైంది, మా ఇంట్లో భోజనం పిలుస్తాను, ఎప్పుడు వస్తారు మీరు? వారింటికి భోజనానికి పిలిచి ఒక 25 మందిని 50 మందిని స్నేహితుల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళని వీళ్ళని పిలిచి భోజనం పెట్టి మీరు ఇంకా పైకి రావాలని ఆశీర్వదించిన పెద్ద ఆయన. ఏమి సంబంధం లేదు నాకు బంధుత్వం లేదు, మా కుటుంబానికి ఏమి ఆయనతో వ్యాపారాలు లేవు. ఆ మనిషి ఎవరో తెలియదు నాకు ఆ రోజు ముందు. ఆ రోజున తెలిసింది.
అలా ఆయన ఉన్నారండి. అటువంటి వ్యక్తికి కనీసం శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళడానికి కూడా తీరుబాటు లేనటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఏ రోజున మన మనసులు మారుతాయో, మనం అంతా ఒకటే బయటకు వస్తామో తెలియదు. అయితే ఒక్కటి మట్టుకు ఉన్నది, నా చిన్ననాటికి నా కళాశాల రోజులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కొంత మనకి ఆ కాన్షియస్నెస్, ఇది మన చిన్న చూపు చూస్తున్నారు సుమా, ఇదంతా మనం ఒక మాట మీద లేకపోవడం వల్ల, కలిసి ఉండకపోవడం వల్ల, మనం ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవడం వల్ల, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తేలిగ్గా మాట్లాడడం వల్ల మనం చిన్నపోతున్నాం సమాజం. ముందుగా రావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మాజీ చీఫ్ కమిషనర్ ముంబై తోట చంద్రశేఖర్ గారికి, సహచర మిత్రుడు కళ్యాణ్ గారికి, భానుప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, డాక్టర్ వినయ్ గారికి, దిలీప్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే భానుప్రసాద్ గారు మాట్లాడుతూ మన కమ్యూనిటీలో ఐక్యత లేదు, ఒక పీతల బుట్ట లాంటిది అని ఒక అట్మాస్ఫియర్ని గతంలో క్రియేట్ చేశారు. నాకు చాలా బాగా గుర్తుంది, మిరియాల వెంకట్రావు గారు కాపు భవనాన్ని ఒకటి, అంటే కాపు సంఘాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టి, అంటే ముందటి నుంచే ఉన్నప్పటి ఖైరతాబాద్లో ఫస్ట్ భవనాన్ని ఒకటి ప్రారంభించారు. ఆ బాధ్యత మొత్తం అప్పుడు నా మీద ఉంచడం జరిగింది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, మన మిరియాల రాఘవరావు గారికి వీళ్ళందరికీ ఐడియా ఉండొచ్చు. అప్పుడు ఎవరు కూడా సరిగ్గా సహకరించలేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఉద్దేశపూర్వకంగా, అంటే ఈ కాపు సంఘం ఏంటి, ఈ బలహీన వర్గాలు ఏంటి, వీళ్ళకు ఒక సంఘం ఏంటి అన్నటువంటి భావనతో ఉంటే, అప్పుడు మన పెద్ద కాపు అయినటువంటి మన వారందరూ కూడా మాట్లాడి, మీరు బాధ్యత తీసుకోండి, వీళ్ళని ఈ యొక్క సంఘ భవనాన్ని చాలామంది డిస్టర్బ్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది అన్నప్పుడు నేనే స్వయంగా నిలబడి ఖైరతాబాద్లో ఆ కార్యక్రమాన్ని మన చేతుల మీద జరిపించాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడే చాలా ఆవేదనతో చెప్పారు భానుప్రసాద్ గారు, కమ్యూనిటీలో ఇన్ని సంఘాలు, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ దీనికి సరైనటువంటి ఒక రూపకల్పన చేయకుండా, మరి ఇప్పుడైనా కనీసం ఈ యొక్క సమాఖ్య అనేటువంటి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పేరు మీద మొదలుపెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందో, పెద్దలు చెప్పినట్టుగా బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా మనం మొదలు పెట్టుకొని దీంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని మీరు ఏదైతే కృషి చేస్తున్నారో, తప్పకుండా వీల్ ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ టు దిస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. మేమే కాకుండా మా తరఫున ప్రభుత్వ పరంగా వీఆర్ ఆస్కింగ్ అవర్ రైట్స్, వీఆర్ నాట్ బెగ్గింగ్. ఇది ఒక ఫండమెంటల్ రైట్గా మనము భావించాలి. కాబట్టి మొత్తం వారు చెప్పినట్టుగా 29 రాష్ట్రాల్లో మనకు కావాలంటలేము, వేరెవర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్, అక్కడ మనం డిమాండ్ని ముందు పెట్టేటువంటి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, దీనికి ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి ఏవైతే 13th అక్టోబర్ ఏదో చెప్తా ఉన్నారు, 13th అక్టోబర్ 15th వరకు, దానికి మా వంతు కాంట్రిబ్యూషన్ కూడా మేము తప్పకుండా ఎక్స్టెండ్ చేస్తామని, ఇది 3 పూలు 6 కాయలుగా ఎదిగి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ కృషిని అందరి యొక్క కనువిప్పు కావాలి. మేము యునైటెడ్గా ఉన్నాము, మేము పీతలం కాదు, మేము యునైటెడ్గా ఉన్నాం అన్నటువంటి విషయంగా ముందుకు తీసుకుపోవడానికి అందరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నేను ఉండాలని ఉంది. మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది, మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుండి అందరినీ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ వర్చువల్గా వారిని తీసుకొచ్చి వారి అభిప్రాయాలని కూడా మీరు తీసుకోవడం మరి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండి ఇంకా అన్నీ చూడాలని ఉంది, కానీ ఐ హ్యావ్ అదర్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్లో మాకు లక్ష్మణ్ గారు హైదరాబాద్లో ఉంటే వారికి ఉంటాయి. మా డాక్టర్ గారు అయితే మోస్ట్ బిజియెస్ట్ డాక్టర్, మన డాక్టర్ వినయ్ గారు. మన అందరికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనం సంప్రదించేది వారినే. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు వారిని అడ్వైస్ తీసుకొని
వారి అడ్వైస్తోనే అంటే మనకు అందరు కమ్యూనిటీలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఐఏఎస్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి మన కళ్యాణ్ గారు ఉన్నారు. ఐ నో హిమ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 2 decades నుంచి ఐ నో హిమ్. సో అలాగా అందరు తెలుసు. మన దిలీప్ గారు ఉన్నారు, మా తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మనం అన్నట్టుగా యూనిటీ అనేది లేని మనలోనే. పివి రావు గారు ఇన్కమ్ ట్యాక్స్లో ఉండి వాళ్ళు కూడా ఎంతో ఎక్స్టెండ్ చేశారు అందరికి. ఆ యూనిటీ అనేది ఇప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చి కృషి అయితే రావు గారు చేస్తున్నారు, టీవీఎన్ రావు గారు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. డెఫినెట్గా మీ కృషిలో అందరు కూడా భాగస్వాములై తప్పకుండా ఇది అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కు నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాండ్ కావాలని అడిగింది దానం నాగేంద్ర గారిని తీసుకెళ్ళి గుర్తుందా మీకు? కేటీఆర్ గారి దగ్గర వీరే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి కాపులకు కూడా ల్యాండ్ ఇవ్వాలి అని అడిగింది దానం నాగేంద్ర గారు. నిజంగా 7 ఎకరాలు రావటానికి ఫస్ట్ నాంది వీరే మమ్మల్ని తీసుకెళ్ళి అడిగించింది దానం నాగేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీస్సులు అనుకోండి, అప్పుడులో మీ అడుగుపెట్టిన విధానం అనుకోండి, అడిగిన విధానం మాకు రావటం మీకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను సమైక్య తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు మన ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలందరికీ, అలానే తోటి మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అంటే ఇందాక భానుప్రసాద్ గారు చెప్పినట్టు ఒకప్పుడు అనుకోని ఉండొచ్చండి, ఏదో పీతల గంప, ఆ గంప, ఈ గంప అని. ప్రస్తుతం మనం ఆ పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది, మా వాసు బాగా చిన్నాడు. మేము 45 years 77 నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే రోజుకి, ఆ రోజుకి మీ అందరికీ తెలుసు మన కులమే లేదు, ఉంది కానీ కనపడదు, కనపడనివ్వరు. ఇటు చూసినా ఒకే సౌండ్, కృష్ణా జిల్లా సౌండే. ఆ సౌండ్లో నలిగిపోయిన మహామహులు ఈరోజు అదే ఇండస్ట్రీలో ముందుకొచ్చి ఈ ఇండస్ట్రీని వాళ్ళు శాసించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు శాసిస్తున్నారు కూడా. అంటే ఫస్ట్ మనకు కావాల్సింది స్ట్రెంగ్త్ అండి. ఆ స్ట్రెంగ్త్కి కావాల్సింది విజ్ఞానం, సిన్సియారిటీ. ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద జాబ్స్ చేశారు, బిజినెస్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాత రోజుల్లో లాగా మనకెందుకులే అనే స్టేజ్లో లేరు. మనందరం ఒకటవ్వాలి. అందరికంటే మనం స్ట్రెంత్ ఎక్కువ ఉన్నాం కానీ శక్తి లేకుండా ఉన్నాం. ఎక్కడో ఒక జబ్బు ఇక్కడ తిరుగుతూ ఉంది. సార్ ఒక్కటి మాత్రం నిజం సార్, ఇట్ ఈజ్ ఏ గుడ్ ఎఫర్ట్ మీరు లీడ్ చేసింది. ఇలాంటి ఎఫర్ట్లతో ఆ శక్తిని గట్టిగా పుంజుకొని, అబ్బాయి వీళ్ళేంటి ఇంత రేంజ్లో వచ్చి మనకు దెబ్బ కొడుతున్నారని అవతల వాళ్ళు ఈర్షపడే విధంగా పరిస్థితి తయారవుద్ది. డెఫినెట్గా మా ఇండస్ట్రీ తరఫున మా అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే ఒకప్పుడు రాఘవరావు గారు మేమంతా ఇది ఉండేవాళ్ళం. పాత రోజుల్లో మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది, ఇండస్ట్రీకి ఒక సమస్య వస్తే పాత రోజుల్లో ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళలేదండి. ఒకే ఒక వ్యక్తి లీడ్ చేసిన, దట్ ఈజ్ మనోడు దాసనారాయణరావు గారు. అంటే వాళ్ళు లీడ్ తీసుకునేవాళ్ళు కాదు, ఒక సమస్యని లీడ్ తీసుకునేవాళ్ళు కాదు, మన బ్లడ్లో ఉంది. ఇంకో సమస్యని మనది అని లీడ్ తీసుకొని దాన్ని మనం అవతల వాళ్ళకి, మనకు కష్టమైనా కానీ అవతల వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేది. ఇది ఏ క్యాస్ట్లో లేదు, వాళ్ళ ఇగోలు వాళ్ళ ఇది. అందుకనే ఇందాక భానుప్రసాద్ గారు చెప్పినట్టు పీతల గంప కాదండి. కేవలం ఏంటంటే వాడు చెయ్యడుతుంటే నేను కూడా ఉన్నాను కదా, నేను పెడతామని మనం స్టెప్లు వేస్తుంటాం అంతే. వాడిని లాగేద్దామని కాదు. డెఫినెట్గా ఈ ఆర్గనైజేషను సూపర్ సక్సెస్ అవ్వాలి. రాబోయే మన తరాలు
ఈరోజు ఈ జరిగినటువంటి ఈ ఈవెంట్తో చాలా శక్తిని, పెద్ద ఆక్సిజన్ని మన మిత్రులందరికీ, మన భావి తరాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకనే నేను రావు గారికిను రత్నం గారితో నిన్న చెప్పాను, అన్నయ్య మీరు ఒక పని చేయండి, ఇండస్ట్రీని కూడా ఒక పార్ట్ చేయండి. ఏంటంటే గ్లామర్ కావాలండి. గ్లామర్ అనేది ఉంటే ఒక చిన్న అటు వెళ్ళేవాడు కూడా ఇటు తిరిగి ఇదేంటి అని చూస్తాడు. దానికి ఇండస్ట్రీ డెఫినెట్గా ఉపయోగపడుద్ది. ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్గా నేను కానీ మా వాసు కానీ ఇంకా మా బ్యాచ్లు ఉండేవాళ్ళందరం లీడ్ అయ్యి దీన్ని డెఫినెట్గా మా అందరి సహకారంతో ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున దీంట్లో లీడ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, పెద్దలందరూ భరించాలి. యాక్చువల్గా నేను ఈరోజు నా ప్రోగ్రాం లక్కీగా ఏంటంటే 7 గంటలకు వచ్చేసాను, కనిపించి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి చెన్నైకి వెళ్ళాలని. అది 1 గంట లేట్ అయింది ఫ్లైట్. అది నాకు మీ అందరితో ఇంకా పంచుకునేదానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ తొందరలో మీ అందరి ముందు కలిసి మనం 13, 14, 15 ఈవెంట్ని సూపర్ సక్సెస్ చేద్దామని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Namaskaralu. At the outset, I would like to congratulate and his team members, T.V.N. Rao Garu, P.V. Rao Garu, and other dignitaries, Dr. Vinay Garu, Dr. Tota Chandrasekhar Garu, Ashok Garu. చాలా సంతోషం. ఒక మంచి నావల్ ఐడియాతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ రత్నం గారు కూడా మ్యాన్ బిహైండ్ ద కాన్సెప్ట్. చాలా విషయాలు జస్టిస్గా చెప్పారు. మన విజిబిలిటీ అనేది క్రమేణా అన్ని రంగాల్లో పెరుగుతూ ఉన్నది. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో వారు సామెతగా ఎగ్జాంపుల్ ఇచ్చారు, కానీ ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ప్రామినెంట్ రోల్ మనం ప్లే చేస్తూ ఉన్నాం. పాలిటిక్స్లో కూడా చాలా పార్టీలో కూడా మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ రాజ్యాధికారం అనేది ఒక సుదూర ప్రయాణంగా కొనసాగుతున్నది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ చాలా ప్రామినెంట్ రోల్స్ చాలా పార్టీలో కూడా వాళ్ళ కొనసాగుతున్నట్టే ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఇట్ ఈస్ అవర్ కమ్యూనిటీ. మై ఓన్ ఎగ్జాంపుల్, అవర్ పార్టీ ఈజ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్. అటువంటి పార్టీలో ఇవాళ హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ బీజేపీ పార్లమెంట్ బోర్డ్. అవుట్ ఆఫ్ 11 members, మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వన్ అమంగ్ దెమ్ అంటే ఇట్స్ క్రెడిట్ గోస్ టు మై కమ్యూనిటీ. ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనిటీ, వాట్ ఐ పర్సనలీ ఫీల్. కాబట్టి మిగతా ఫీల్డ్స్లో కూడా విజిబిలిటీ పెరగడానికి బిజినెస్ ఫీల్డ్లో మంచి ఒక నావల్ ఐడియా కాన్సెప్ట్ తీసుకున్నారు. మై సిన్సియర్ అపీల్ మిగతా ఫీల్డ్స్లో కూడా, ఐ యూస్ టు సే ఈవెన్ తోట చంద్రశేఖర్ గారి ఇంట్లో ఈ మధ్యలో సమావేశమైనప్పుడు కూడా మీడియా, వెదర్ ఇస్ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా, దాంట్లో కూడా కీ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఈ మాదిరిగా అపార్ట్ ఫ్రమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకుండా మీడియాలో కానివ్వండి, లేదా ఇవాళ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, జ్యుడిషియర్లో కూడా చాలామంది, భవానీ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక వేదిక దానికి తీసుకురావాల్సిన ప్రయత్నం కూడా జరగాల్సి ఉంది. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు పెన్. హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ చాలా అండర్ కరెంట్గా ఒక నెట్వర్క్ వారు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఏ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ అందరిలో పెరుగుతూ ఉన్నది. అది ఒక సైలెంట్ అండర్ కరెంట్ మాదిరిగా. ఆ రకంగానే ఇవాళ మనము అన్ని ఫీల్డ్స్ కూడా రావాల్సి వస్తుంది. ఫైనల్ గోల్ మీరు చెప్పినట్టుగా ఈ 2 స్టేట్స్లో కూడా మనకు అవకాశాలు ఉన్నాయి పొలిటికల్గా ఈ రాష్ట్రాలను అధికారులు సాధించడానికి. సమయం పట్టొచ్చు, కానీ అన్ని ఫీల్డ్స్లో కనుక విజిబిలిటీ పెరిగినట్టయితే తప్పకుండా అందులో కూడా ఇంతకుముందు చాలామంది పేర్లు ప్రస్తావించారు. స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారిని, అనేక మంది లాస్ట్ 3-4 decades నేను చూస్తున్నాను, యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాను. అయినా ఇప్పుడిప్పుడు
అవేర్నెస్ పెరుగుతుంది, యూనిటీ కూడా పెరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే ఇవాళ ప్రపోజ్ చేశారో 5 స్టేట్స్లో కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంది మనది. తప్పకుండా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ 5 స్టేట్స్లో కూడా. బట్ మై సిన్సియర్ అపీల్ టు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, టీవీఎన్ రావు గారు, పివి రావు గారు, వై నాట్ ఇన్ ఢిల్లీ, క్యాపిటల్ సిటీ, మన క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి మీరు దాన్ని ఆ కాన్సెప్ట్ ప్లాన్ చేయండి. ఐ విల్ టేక్ ఇనిషియేటివ్. పర్టికులర్గా డ్యూరింగ్ ఈ పార్లమెంట్ సెషన్స్, ఈ జూలై 28 నుంచి ఆగస్ట్ 13 లోపల ఒక ఈవెంట్, చిన్న ఈవెంట్ కనుక ఆర్గనైజ్ చేసినట్టే మొత్తం త్రూఅవుట్ కంట్రీ, ఈవెన్ మీరు చెప్పినట్టుగా గ్లోబల్లీ కూడా అందరు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఢిల్లీ బీయింగ్ ఏ క్యాపిటల్ సిటీ కాబట్టి, ఇఫ్ యూ కెన్ వెంచర్ ఇట్, ఐఎమ్ దేర్ టు సపోర్ట్, ఐ విల్ బీ విత్ యూ. ఆ రకంగా మంచి చిన్న ఈవెంట్ అయినా చేసినట్టయితే మనం యూనియన్ మినిస్టర్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ చేయొచ్చు. సో దట్ మనకు ఈ సమాఖ్యకు మంచి ఐడెంటిటీ వస్తుందని చెప్పి భావిస్తూ, యాజ్ ఎ పార్లమెంటేరియన్, యాజ్ వన్ ఆఫ్ ద leading personality in the political party which is in ruling not only in national level, almost in 22 states kabatti, I'll do my best. I'll try to contribute my physical presence and moral support in all fields అని చెప్తూ, తప్పకుండా ఇది 3 పూలు 6 కాయలుగా విరాజిల్లాలి. ఫైనల్ గోల్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా మనం అధికారం లక్ష్యంగా పనిచేస్తామని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వీస్. I'll get you directly to the business. Okay. Around 12 days back, around 100 people met in this room. They took a momentous decision. The decision that is having far-reaching implications for the community. They decided that our community should start a chamber of commerce, and we should start this chamber of commerce on a very, very big scale, international scale, in October. The dream of that 100 people, the one voice resolution of 100 people, is what we are going to present it today. Subsequent to the 21st meeting of June, we had a meeting on Viswa Samakhya, this is my organization. And then the All India Telaga Baleja Kapu Sangam, Unnarikade Unnaru, we are there among us. The PEN, Patel Entrepreneurs Network, huge networks. Patel Enterprise has again more than 1 lakh people, I think they have got a memberships. And the Lower Tangmand, we call it Lower Tangmand, they have got a huge property. But all have put their personal interests, projects aside, decided to launch the project. So they said the Samakhya Chamber of Commerce is being promoted by all the 3 organizations. It's the first time that's how effort is being done. It's a great achievement. These are all deliberations. Now presenting is in behalf of all the 3 organizations, not only from Viswa Samakhya, but all the 3 organizations. Okay, now we want to start this thing as a professional chamber of commerce, a very, very regimented structure. We want to have a general body members. Now, all the people who are going to contribute more than 5 lakh rupees for the Samakhya as well. Samakhya, when I mean the Chamber of Commerce, and also for the business summit, that is October. Who is going to submit, sponsor 5 lakh rupees and above, all are going to be general body members. The entire management, the structure, the authority is going to be handed over to the general body members by October. Already we have blocked the name. Ratnamgar, they have blocked the general body, the Chamber of Commerce, this thing. We'll be going for registration shortly. So once in 2-3 months, we are going to complete the registration and hand over the entire administration to a professionally managed general body. The general body will be selecting the management committees. We are not going to be there. Don't think that is going to be managed by ex-bureaucrats or that sort of. It's going to be managed by business community. Okay, and this is a wishes of all the senior people who have been there in the 3 committees. Then all the people who are going to get registered in as for the global event, business event, they will be associate members. Okay. Now, when I say associate members, can you imagine the magnitude of the event? We are trying to get more than 3,000 plus people registered in the Chamber of Commerce. And some of the people, they said, no, 3,000 is, we are going to achieve more than 4,000.
but at least we are giving a commitment. We are going to get at least 3,000 business people getting enrolled in the society. It is going to be professional run society. We are going to recruit all the office bearers, the director general or secretary, all the office bearers directly from the market through advertisements, all professionally run members, not any nominated or elected or that sort of this thing. Okay. Now the secretariat permanent office building will be there. Physical office building will be there. It's not a virtual sort of office. Physical building will be there. Office will be there. A professional, a CEO or secretary or DG. Then financial management system. The management committee, what I defined before, they are going to decide the financial management committee. And we already got a lot of social media. Our community is a very, very rich in social media business. There are more than 25 organizations are working as per our list, maybe much more than that if you take the entire this thing. And we got a very good technical support. When I'm saying technical support, is international platforms. This is not like running off the mill, sort of this thing is international platforms. Now, the last symbol is we the people. We the people sitting here. Okay. Now, what is the function? Just, I'll go through this thing. What is the purpose? People ask what we are going to get out of it. It is another society being created. So what we are going to get it? Dissemination of information, business information, commercial information, all that, this thing. A monthly new results will be published and will be sent to all 3,000 odd people. And we want to have a good listening. Lakshman Garu, we really requested him and he has been very, very graceful. In fact, he has given a lot of support, moral support. Nagendra Garu also, we look forward to you, sir. We want the Andhra and Telangana state governments also to support us. So we want to approach them subsequently and we request your good offices and foster collaboration among our community. You see, when you saw the internet, the online presentations, more than 21 persons have attended all across the globe from London, US, UAE, Australia, Singapore, Malaysia, Germany, Netherlands also some people are supposed to come. This is not casual appearance on this thing. They have promised us, assured us, will come as a delegation for October meeting. That is one point. And now they must be listening. All of them are online. They're all online. 21 people are online. They're going through our presentation. Then Entrepreneur Facilitation Center, already we have got experts working with us, but we want to make it as very structured sort of unit, cell in the chambers of commerce. Any entrepreneur is coming up, we want to guide him. The cell will be guiding him. Professional people will be guiding them. Then most of the people, even including the top, quite a lot of people in the community can't go to any national, international exhibitions. The Samakya proposes to take a exhibition. We want to book the hall, so the stall, and this can be shared by the community. Like 20, 30 people can share this thing, and this is going to be huge, sort of benefit. Individually, we can't afford. I can't afford to engage 5 lakhs of stall in Berlin or Frankfurt tourism mart. I can't afford it. Each stall costs around 10 lakh rupees. The Samakya can take it and take 20 business people to the Frankfurt or London business mart. Just I'm giving you one example. We want to come out with the entire calendar of 1 year so that people know in advance what we are going to do. Now, tie up with consulates, a lot of foreign consulates, they look for business opportunities. We want to tie up with them. We are fortunate enough to have a lot of very senior level officers in our community. Some of them are here and some of them have been supporting us. In fact, the other day, Lakshman Garu, we met him. We requested him to DG, foreign trade. And he said, you come out to, end of this July to Delhi, I will facilitate your meeting. That one word, the amount of power they have got is tremendous. One phone call, we can have a meeting with the DG, this thing. One phone call, we can go and meet the Secretary Tourism. That is the strength you have got in the community. Now that we want to leverage it for the sake of the Chambers of Commerce. Okay. Now, the GST, tax matters.
then lot of legal implications of MSME. The dissemination of information to the different, now the people sitting here, the industry, business leaders, you can access, you have a very CA who can guide you. But most of the people in the districts can't access that sort of information. So we want to provide the information free of cost to the required people. Then special emphasis in youth and women entrepreneurs. Now that is coming very fast. We got a very strong community in Bangalore who are doing ecosystems, startup ecosystem, angel funding. So we want to take their help in designing the entire structure, which will start functioning from October. It's not like we are going to start planning from October. We want to complete the planning before October. On the global business event, we want to start it. That's the plan. Now, this is about the Samakya Chambers of Commerce. Now I'm coming to the global event. This entire project we want to start by October 13th to 14th in Hyderabad. We have already booked the High-Tech's space. We already booked it. 13th to 14th we are going to do it. And all the proposals I have seen, I have said just till now, are going to be launched. We are not saying we are going to start it. We are going to start on the day, on the dais, by either union minister or CM level, honorable CMs, somebody of that rank. We want to start it. People should know that this, our Samakya, this thing has become global organization with thousands of people should stand and notice. It's not a small sort of organization. On a big platform, in front of the entire crowd, the media, it is going to be launched. Okay. Now, as I said, we intend to invite the Telangana, Andhra Pradesh Union, the government dignitaries. I said more than 3,000 people are going to be registered as associate members to participate in the global event, global business event. We want to have the stalls in the particular this thing. We want to have the tourism, MSME, industry stalls. Government of India has got a skill development is a huge thing. They've got a huge lot of funds. But we want to bring the department to our exhibition, that we want to approach them. We want to have the stalls there. That's a proposal. We want to have the state government stalls, departmental stalls there, so that people can directly access the information from there. Okay. Now on the main dais, we want to have around 40 speakers of international reputation, national level, these experts, domain experts, making presentations, panel discussions. It is not like we are going to teach anything to you. We are going to get a international reputation people. If it's going to cost 2-3 lakh rupees per person, we'll get you there. So around 40 people we are targeting, international, that caliber people. Then a small business sessions, niche areas. There are some areas, really people can't absorb the technology. So limited gathering, around 12 supplementary sessions we want to do it with 100 people each, so that you can have a more interaction with the speaker. In a 3,000 this thing, you can't interact with the speaker. But 100 to 1, you can interact with the speaker. As I said it now, we have been already, in a very broad way, we have already touched our diaspora from these countries. They are ready to join. దానికి ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్గా నన్ను ఎంచుకొని నాకు మంచి బాధ్యతల్ని అప్పచెప్పినటువంటి కమిటీ మెంబర్స్కి, ముఖ్యంగా టీవీఎన్ రావు గారికి, పివి రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా జరగాలని ప్లాన్ చేస్తుంటే, సో ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత దీనికి ప్రమోషన్ పార్ట్ ఎట్లా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి దీన్ని దాదాపు 30 ఊర్లలో మినీ మీట్స్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 8 మీట్లు మెగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే 3-4 రాష్ట్రాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, మళ్ళీ తమిళనాడులో, ఈ అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రోగ్రామ్ చేయడానికి దాదాపు మొత్తం ఒక టూర్ ప్లాన్ వేసాం. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు మంత్ మొత్తం పబ్లిక్కి, అన్ని కమ్యూనిటీలు, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న అందరికీ రీచ్ అయ్యే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. అలాగే దీన్ని మీడియాలో బాగా ప్రమోషన్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఈ ప్రోగ్రాం మొన్న జరిగిన రోజు చాలామంది స్పాన్సర్లు ముందుకు వచ్చి స్పాన్సర్షిప్ డిక్లేర్ చేశారు. వాళ్ళ ప్రజెంటేషన్ను
ప్లే చేయవలసిందే కోరుతున్నాను. పూనపరెడ్డి వెంకటేశ్వరరావు గారు అండి ఈయన పద్మాజీరావు గారు వచ్చున్నారు. లేచి నిలబడి క్లాప్స్ కొట్టండి సార్. పద్మాజీరావు గారు థ్యాంక్ యూ. దొర్రాజు గారికి క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ గంటా రవితేజ, మన గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి అండి. ఇది సుమన్ టీవీ సుమన్ గారు. ప్రవీణ్ కుమార్ ఆల్లా గారు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీహరి కోటెల గారు, మన ట్యాంక్ బండ్ సంఘం థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సత్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, 10 lakhs స్పాన్సర్స్. అలాగే మురళీకృష్ణ గారు ఫ్రమ్ హ్యూస్టన్ అండి, ఆయన థ్యాంక్ యూ సార్. టూము రాజకుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, ఈయన కూడా మన గోల్డ్ స్పాన్సర్. అలాగే మైరా దిలీప్ గారు సిల్వర్ స్పాన్సర్ థ్యాంక్ యూ సార్. సార్ వచ్చున్నారు, గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్ మైరా దిలీప్ గారికి. జీకే బాబు గారు, నాగమల్లేశ్వరరావు గారు, పార్వతి గారు వచ్చున్నారు. వన్ అండ్ ఓన్లీ లేడీ కంట్రిబ్యూషన్ అండి, గట్టిగా క్లాప్స్ కొట్టండి. భారతి గారు మీరు నిలబడాలండి, నిలబడండి ప్లీజ్ ప్లీజ్ నిలబడండి. మనకి మొత్తం వచ్చిన అన్ని కంట్రిబ్యూషన్లో ఉమెన్ ఫస్ట్ కంట్రిబ్యూషన్ భారతి గారు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. అలాగే ఉషా కిరణ్ గారు, ఓకేనా, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ కూడా ప్రోగ్రామ్ చార్ట్ ముందే పంపిస్తాం కాబట్టి ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు ప్రోగ్రామ్ ఓన్ చేసుకోండి. పలానా వైజాగ్లో చేస్తాం అనుకోండి, ఆ వైజాగ్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఆ ప్రోగ్రామ్కి అట్లా హెల్ప్ చేయండి. అన్ని ఊర్లు అన్ని పెద్దల్ని కలుపుకొని పోవడానికి ట్రై చేస్తాం. ఆ ఊర్లలో గ్రిప్ ఉన్నోళ్ళు దయచేసి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండి. సమావేశానికి చేసిన ఎంటర్ప్రెన్యూర్స్, ప్రొఫెషనల్స్, తర్వాత సంఘ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరి సహకారంతో ఈ ప్రోగ్రాము పెద్ద ఎత్తున జరిగి ఈ వరల్డ్లోనే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఇవాళ ఈ స్పాన్సర్స్ ఎవరైతే ముందుకు వచ్చి స్పాంటేనియస్గా చేశారో వాళ్ళని ఇవాళ మన గౌరవ అతిథుల ద్వారా వాళ్ళని సన్మానించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను.